బిగ్ బాస్ షో అన్నాక గొడవలు సహజం. గొడవ మొదలు పెట్టేవారు, సాగదీసేవారు, ఏదో ఒక రకంగా ముగింపు పలికే వాళ్ళుంటారు. ఈ సీజన్లో కూడా 3 రోజుల్లోనే కావాల్సిన దానికంటే ఎక్కువ రచ్చే జరుగుతోంది. దీనికి మూల కారణం సంజన. ఈమె సరదాగా చేసే పనులకే హౌస్ తగలబడిపోతుంది. నిజంగా గొడవ పడితే హౌస్ ఏమైపోతుందో మరి. తను కోడిగుడ్డు దొంగిలించి తిన్నందుకు హౌస్లో ఉన్న 14 మంది ఒకచోట చేరి కొట్టుకున్నంత పనిచేశారు. కానీ సంజన మాత్రం తాపీగా సోఫాలో కూర్చొని ఆ లొల్లిని సరదాగా చూస్తూ టైంపాస్ చేసింది. ఈ ఒక్క సీన్ చాలు, నువ్వుండాలమ్మా, ఖచ్చితంగా ఉండాల్సిందానివే అని ప్రేక్షకులు ఓట్లు గుద్దుతున్నారు. అవసరమైన చోట కౌంటర్స్ ఇస్తూ తాపీగా ఉంటుంది. అనవసర ఆవేశానికి పోవట్లేదు, కానీ అందరికీ బీపీలు తెప్పిస్తోంది. ప్రస్తుతానికి హౌస్లో ఈమెనే అందరికంటే హైలైట్ గా నిలుస్తోంది. ఇకపోతే ఇవాళ కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. ఇందుకోసం కంటెండర్లను సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ సంజనాకు బాధ్యత అప్పగించాడట. దీంతో ఈమె హరీష్, సృష్టి, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్లను ఎంపిక చేసింది. మరి వీరి మధ్య ఎలాంటి పోటీలు పెట్టాడో కానీ అటు తిరిగి ఇటు తిరిగి కెప్టెన్సీ సంజన చేతికి చిక్కిందట. గుడ్డు దొంగలించిన పాపానికి ఇంట్లోకే రావద్దంటూ కేకలేశారు కామనర్స్. ఇప్పుడు అదే ఇంట్లో కెప్టెన్ బెడ్రూమ్లో దర్జాగా సేద తీరుతుంది సంజన. కెప్టెన్ గా అందరినీ ఎలా ఆడిస్తుందో చూడాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.